మేము ఎక్కడికి వెళ్ళమండి. మేము చచ్చే వరకు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యి ఇక్కడ కొనుక్కున్నాం. మా లాస్ట్ ఇంకో హౌస్ అనేది మా దౌర్జన్యంగా తీసుకోవాలనుకుంటేను మా మేమందరం ఇట్లా పడుకొని ఉంటాము. మా మేంచి బుల్డోజర్లు తీసుకెళ్లి బిల్డింగ్ తీసుకోమనండి. ఇంక అంతకంటే మేము చెప్పగలిగింది ఏం లేదు. ఇప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన మాకేదో మేలు చేయమని మేము అడగట్లే. మా బతుకులు మమ్మల్ని బ్రతకనియండి చాలు. అది మా ఉద్దేశం. ఇయ్యటం అనేది జరగదు. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇయ్యం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీవితం అంతా దేశం కోసం సేవ చేసి 35% పీపుల్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అమ్మ. వాళ్ళంతా జీవితం అంతా దారబోసి ఇక్కడ కొనుక్కునే ఇల్లు ఉన్నాయి. కొంతమంది పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసుకొని చదువుల కోసం ఖర్చు పెట్టి వాళ్ళ జీవితాలను చక్కబెట్టి మేము ఇప్పుడు ఇక్కడ ఏదో వృద్ధాప్యంలో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ ఉంటారు ఇక్కడ. వేరే దగ్గరికి పోతే మాకు ఆ సౌకర్యం ఉండదు. అది మాకు రక్షణ ఉంది ఇక్కడ, మాకు సంతోషం కూడా ఉంది. దీన్ని కనీసం ఆయనను మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మా హస్బెండ్ యుఎస్కి వెళ్ళారు 2 months కోసం. అప్పుడు నేను ఒక్కదాన్నే పాపను ఉంచుకొని ఉన్నాను. ఎవరు కూడా నాకు పెద్దవాళ్ళు తోడలేకపోయినా నేను ఉండగలిగాను. ఎందుకంటే ఇక్కడ అంత సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది, అన్ని విధాల సౌకర్యంగా ఉంది అనే కదా ఇక్కడ తీసుకొని ఉంటున్నాము. మీరు ఎక్కడో ఇస్తాము, ఎక్కడో వెళ్ళి ఉండండి అంటే అక్కడ మాకు ఫెసిలిటీస్ మాకు సెట్ అవ్వవు. ఇప్పుడు ఊర్లో పెద్దవాళ్ళు ఎలా ఊర్లో అలవాటు పడిపోయి ఉంటారు, సిటీకి రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు. అట్లే మేము కూడా ఇది మా ఊరు, ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళడానికి మేము ఇష్టపడము. మా చావైనా బ్రతుకైనా ఇక్కడే మధు పార్క్ లోనే. ఇది 18 years పైనే అయింది బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి.